Dear students, welcome to Sadhana Educational Academy. ఈ వీడియోలో నేను ఆర్ఆర్పి ఏఎల్పి 9th August 2018 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ సెక్షన్ను డిస్కస్ చేయబోతుంది. ఫస్ట్ క్వశ్చన్, 28% ఆఫ్ ఈ నెంబర్ ఈజ్ 35. వాట్ ఈస్ దట్ నంబర్? ఒక నెంబర్లో 28%, ఒక నెంబర్లో 28% 38. సో ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్, ఆ నెంబర్లో 28% వాల్యూ ఎంత అన్నాడు? 35. అయితే ఆ నెంబర్ ఎంత? ఆ నెంబర్ ఏంటి? ఎక్స్. దీన్ని క్యాన్సిల్ చేసేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ఇంటూ 28% ఏం రాయొచ్చు మనం? 28/100 ఈజ్ ఈక్వల్ 35. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 5 times 35. 7 4s 28. 4 1 times 4, 25 times x is equal 25 into 5, 125. ఆ నెంబర్ ఏంటి అంటే 125. Fourth one is correct. Sum of the present ages of two cousins is 48 years. 8 years ago, the elder one was twice as old as the younger one. What is the present age of the elder cousin? ఇద్దరు కజిన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ సమ్ 46 అని ఇవ్వడం జరిగింది. ఎల్డర్ పర్సన్ ఈ అనుకున్నాం, ప్రజెంట్ ఏజ్ ప్లస్ యంగర్ వన్ వై, వాళ్ళిద్దరి యొక్క సమ్ము 46 years అని. నెక్స్ట్ మనం 8 years ఎగో అని. 8 years ఎగో అంటే బ్యాక్ వెళ్ళాలి. 8 years ఎగో, 8 years ఎగో elder one is twice the younger one. elder one ని 2 parts అంటే younger one 1 part అవుతుంది. elder one, younger one. 8 years ago. ప్రజెంట్ వాళ్ళిద్దరి ఏజ్ 46. 8 years ago ఏమవుతుంది? ఒక్కొక్కరిది 8 years తగ్గుతుంది. అంటే ఎల్డర్ వన్ 8 years తగ్గుతుంది, యంగర్ వన్ కూడా 8 years తగ్గుతుంది. మొత్తం 16 years మైనస్ చేయాలి 46 నుంచి. అప్పుడు 8 years ఎక్కువ వాళ్ళిద్దరి యొక్క సమ్ ఆఫ్ ది ఏజ్ ఏమవుతుంది? 46 - 16 అంటే 30. వాళ్ళిద్దరి యొక్క సమ్ ఏమవుతుంది? రేషియో ఎలా అవుతుంది? 2:1 అంటే 3 parts. 3 parts 30 years. పార్ట్స్ యంగర్ వన్ అనేది 2 parts ఉంది. 8 years ago 2 parts అంటే 3 into 10 30 కదా. అలాగే 2 into 10 ఏమొస్తుంది? 20. 8 years ago ఎల్డర్ వన్ యొక్క ఏజ్ 20 years. యంగర్ వన్ ఏమొస్తుంది? యంగర్ వన్ 1 part ఉంది కదా. 1 part is called ఏమొస్తుంది? 1 into 10, 10 years. మనకు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎల్డర్ వన్ కావాలి. ఎల్డర్ వన్ది 20 ఉంది. ఎప్పుడు? 8 years ఎగో. 8 years ఎగో, 8 years ఎగో ఎల్డర్ వన్ ఏజ్ 20 years ఉంది. ప్రజెంట్ కావాలి అన్నాడు. ప్రజెంట్ కావాలంటే ఏమొస్తుంది? మనం 8 years స్టార్ట్ చేయాలి. 20 + 8 అంటే 28 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ వన్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ వన్ 28 years. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. Next question. Traveling at 4/5 of his usual speed, a man is 15 minutes late. What is his usual time to cover the same distance? A man 4/5 of usual speed అంటే వెళ్ళవలసిన స్పీడ్లో 4/5 వెళ్తున్నాడు. స్పీడ్ రేషియో ఏమనుకోవచ్చు? అతను ఒరిజినల్ స్పీడ్ 5 parts ఉంటే అతను ఇప్పుడు ప్రజెంట్ వెళుతున్నది 4 parts అనమాట. స్పీడ్ రేషియోలో ఉంది. స్టార్టింగ్ 5 parts ఉన్న స్పీడ్ 4 parts అయింది. స్పీడ్ తగ్గింది. టైం రేషియో ఏమొస్తుంది మనకి? ఇన్వర్స్ అవుతుంది. స్పీడ్కి ఇన్వర్స్. దీన్ని రివర్స్లో రాసుకోవాలి. 4:5. సపోజ్ 5 parts ఆఫ్ స్పీడ్తో వెళ్తే టైం 4 parts పడుతుంది. అదే 4 parts ఆఫ్ స్పీడ్తో వెళ్తే టైం 5 parts పడుతుంది. స్పీడ్ తగ్గింది, టైం పెరుగుతుంది. ఎంత టైం పెరిగింది? 1 part పెరిగింది. 1 part పెరగడం వల్ల ఎంత టైం లేట్ అయిందంట? 15 minutes. 1 part 15 minutes అయితే
మనకేం కావాలన్నాడు, వాట్ ఈస్ హిజ్ యూజువల్ టైం. యూజువల్ టైం అంటే ఇదే కదా, యూజువల్ స్పీడ్ ఇది 5, ఈ స్పీడ్తో వెళ్తే యూజువల్ టైం ఇంత అవుతుంది. అంటే 4 parts ఎంత, 4 parts ఎంత ఉంది, 15 × 4 60 minutes. 60 minutes అంటే ఇది 1 hour. Second one is correct. Next question. A train leaves Kazipeta at 5 a.m. and reaches Bangalore at 3 p.m. Another train leaves Bangalore at 7 a.m. and reaches Kazipet at 5 p.m. When do the two trains meet? Assume that the trains travel at equal uniform speed అన్నాడు. మనకు రిక్వైర్డ్ టైం వచ్చేసి టీ అనుకున్నాం. టీ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ట్రైన్ ఏది ట్రైను, కాజీపేట టు బెంగళూరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, 5కి స్టార్ట్ అయ్యి 5 AM స్టార్ట్ అయ్యి 8 PM అవుతుంది అన్న. మొత్తం 10 hours పడుతుంది ట్రైన్ ఏకి. అలాగే ట్రైన్ బికి సెకండ్ ట్రైన్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి కాజీపేటకి రీచ్ అవుతుంది, దానికి కూడా 10 hours పడుతుంది. రిక్వైర్డ్ టైం కావాలన్నప్పుడు. కానీ సెకండ్ ట్రైన్ అనేది 7 AM స్టార్ట్ అయింది, ఫస్ట్ ట్రైన్ 5 AM స్టార్ట్ అయింది. అంటే డిఫరెన్స్ ఎంత టైం, 2 hours. ఫస్ట్ ట్రైన్కి 10 hours పడుతుంది, అందులో 2 మైనస్ చేయండి, 10 - 2 ఇంటూ సెకండ్ ట్రైన్కి 10 hours బై ఈ టైం తీసుకోండి. ఫస్ట్ ట్రైన్ టోటల్గా 10 hours పడుతుంది, సెకండ్ ట్రైన్ కూడా టోటల్ రీచ్ అవ్వడానికి డెస్టినేషన్ 10 hours పడుతుంది. 10 + 10, 10 - 2 అంటే 8, 8 × 10, 8 × 10 అంటే 80/10 + 10 20, 80/20 అంటే 4 hours పడుతుంది. 4 hours తర్వాత వాళ్ళు మీట్ అవుతారు. 4 hours అనేది మనకి ఎక్కడ 7 AM నుంచి స్టార్ట్ అవ్వాలి. సెకండ్ ట్రైన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కౌంట్. 7 AM + 4 hours మొత్తం ఎంత అవుతుంది, 7 + 4 11 AM. 11 AM ఆ 2 trains మీట్ అవుతాయి. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Dipali bought a set of cups for 375 rupees, but then had to sell it later to clear old stocks for 345. What is the percentage of loss that she incurred? కొన్నది 375 రూపీస్ కొన్నది, అమ్మడం 345 రూపీస్ అమ్ముతుంది. అంటే కొనడం ఎంత కొన్నది, కాస్ట్ ప్రైస్ 100% కదా. కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా 100% ఈజ్ ఈక్వల్ 375కి కొనడం జరిగింది, అమ్మడం 345కి అమ్ముతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది ఎంత పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూ ఎంత 345 అంట. కనుక్కోవాల్సింది ఎక్స్ పర్సంటేజ్ అనుకున్నాము. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 25 4 times, 25 15 times 375 అవుతుంది. మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. 4 × 345 ఈజ్ ఈక్వల్ 15 × x. ఈ x ఇట్ సైడ్ వచ్చేసి 15 1 times 15, 15 2s are 30, 15 3s are 45, 15 × 23 చేస్తే 345 క్యాన్సిల్ అవుతుంది. 4 × 23 92 ఈజ్ ఈక్వల్ x. అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మడం జరిగింది, 92% కమ్మడం. లాస్ ఎంత వస్తుంది మనకి, 8%. 8% ఈజ్ ద లాస్ పర్సంటేజ్. Fourth one is correct. Dispose of the old stocks. A person sold a tea set for 3,420, which was 43% below the cost price. In order to make a profit of 10%, the seller should have sold the set for
హౌ మెనీ రూపీస్ మోర్ 43% బిలో ది కాస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే 43% బిలో అంటే ఎంత అమ్ముతున్నట్టు? సెల్లింగ్ ప్రైస్ 57%కి అమ్ముతుంది. 57% ఈక్వల్ 3,420. 10% మోర్ ప్రాఫిట్. 10% ఎక్కువ అమ్మాలంటే ఎంత అమ్మాల్సి వస్తుంది? అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 110% కమ్మితే 110% కమ్మితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమొస్తుంది? 10% వస్తుంది. 57% కమ్మితే ఇలా అమ్మాల్సి వస్తుంది. 110% కమ్మితే సమ్ అమౌంట్ ఉంటుంది. మనకేంటి ఈ సెల్లింగ్ ప్రైస్ కంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉంది అన్న. SP1 అనేది SP2 కంటే ఎంత ఎక్కువ ఉన్నది అన్న. పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఇది 57% కమ్మడం జరిగింది SP1. SP2 వచ్చేసి 110% కమ్మడం. అంటే డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 53% డిఫరెన్స్. ఇదే కదా మోర్ ప్రైస్ ఎక్కువ కమ్మడం జరిగింది. 53% ఎక్కువగా పెట్టి సేల్ చేయడం జరిగింది. ఇట్స్ కోడ్ ఎక్స్. ఇప్పుడు మనం ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 57% ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3,420 ఇంటూ 53%. పర్సంటేజ్ క్యాన్సల్. 57 1 times 57, 60 times 3,420 cancel. 60 into 53 is equal 3,180 వస్తుంది. ఎంత ప్రైస్ ఎక్కువ కమ్మాల్సి వస్తుంది? ఫస్ట్ 3,400 అమ్మడం జరిగింది 3,420కి. ఇప్పుడు ఒక 3,180 రూపీస్ ఎక్కువ ప్రైస్కి అమ్మితే 10% ప్రాఫిట్ వచ్చేది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3,249 స్క్వేర్ రూట్ ఇలా ఇచ్చినప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. లాస్ట్ 2 డిజిట్స్ని ఇలా సపరేట్ చేస్తే ఇక్కడ 9 రావడం జరిగింది. 9 అనేది 3 స్క్వేర్, 3 3s 9 ఓకే, లేదా 7 స్క్వేర్, 7 7s 49. యూనిట్ ప్లేస్లో 9 రావాలి అంటే అది 7 స్క్వేర్ కానీ 3 స్క్వేర్ అన్నా రావాలి. నెక్స్ట్ ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డిజిట్స్ అనేది ఏ స్క్వేర్ మధ్యలో ఉన్నాయో చెక్ చేసుకో. ఏ స్క్వేర్ మధ్యలో ఉన్నాయి? 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. రెండింటి మధ్యలో ఉంది కాబట్టి మనం 5 స్క్వేర్ అంటే 53 స్క్వేర్ అన్నా అయి ఉండాలి ఇది, లేదా 57 స్క్వేర్ అయినా అయి ఉండాలి. ఇది 57 53 తెలుసుకోవడానికి మధ్యలో మనకు 55 స్క్వేర్ ఒకటి ఉంటుంది. ఇది ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. 55 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూనిట్ ప్లేస్లో ఉన్న 5ని స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్ ఏమొస్తుంది? 25. 10th ప్లేస్లో ఉన్నట్టు 5ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 5కి నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది? 6. 5 6 30. 55 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు? 30 25 వస్తుంది. కానీ మనకు ఉన్న వాల్యూ ఏది? 30 to 49. 30 to 49 అనేది 30 25 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది 57 స్క్వేర్ అవ్వడానికి చాయిస్. 57 స్క్వేర్ ఏమొస్తుంది? 3249 అవుతుంది. నా ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. వాట్ మస్ట్ అప్లై చేయాలి? ఫస్ట్ ఈ కర్లీ బ్రాకెట్ అప్లై చేయాలి. ఈ కర్లీ బ్రాకెట్ లోపల కూడా మనకి స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చేయాలి. ఫస్ట్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే +48, -5 +48, డివిజన్ ఉంది కాబట్టి డివైడెడ్ బై -16. 16 1 times 16, 3 times 48. కర్లీ బ్రాకెట్ వరకు మనకి వాల్యూ ఏమవుతుంది? -5. ఇక్కడ డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి -3. ఇక్కడ మనకు 22 - 1/4 22 - 1/4. ఈ బ్రాకెట్ వాల్యూ ఏమొస్తుంది మనకు? -8 వస్తుంది. 4 1 times 4 2 times 22 మైనస్ ఆఫ్ మైనస్ +2 వస్తుంది. 22 + 2 అంటే 24. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈ given equation LHS is equal to RHS only when we interchange numbers on the same side ఉన్నటువంటి నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయాలండి.
ఫస్ట్ ఆప్షన్లో 5 ప్లేస్లో 3 అన్నాడు, 3 ప్లేస్లో 5 అన్నాడు. ఇక్కడ 2 5 ప్లేస్లో 2 2 ప్లేస్లో 5 అన్నాడు కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 5. ఇక్కడ మనకే వస్తుంది 4/5 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్, పాయింట్స్లలో వస్తుంది. సెకండ్ ఆప్షన్ కంపేర్ చేస్తాం. 3 ప్లేస్లో 7 అన్నాడు, 7 ప్లేస్లో 3 అన్నాడు. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. 7 4s are 28 మైనస్ 10/2 అంటే 5 ప్లస్ 3 మైనస్ 5 ప్లస్ 2 అంటే 2 వస్తుంది, మైనస్ 2 వస్తుంది. 28 మైనస్ 2 అంటే 26 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 3 6 18 ప్లస్ 5 18 ప్లస్ 5 అంటే 23 మైనస్ 4/2 అంటే 2 23 మైనస్ 2 అంటే 21 వస్తుంది. LHS is not is equal to RHS వచ్చేసింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. థర్డ్ వన్ కంపేర్ చేద్దాం. 6 ప్లేస్లో 4 4 ప్లేస్లో 6 అని అన్నాడు. 5 ప్లస్ 3 ఇంటూ 6 ప్లేస్లో 4 రావాలి, మైనస్ 4 ప్లేస్లో 6 రావాలి, డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 3 మైనస్ 10 డివైడెడ్ బై 2 ప్లస్ 7. 3 4s are 12. 12 ప్లస్ 5 అంటే 17 మైనస్ 6/2 6/2 అంటే 3. 17 మైనస్ 3 అంటే 14. 4 3s are 12 మైనస్ 10/2 అంటే 5 ప్లస్ 7 మైనస్ 5 ప్లస్ 7 అంటే వస్తుంది మనకు ప్లస్ 2. 12 ప్లస్ 2 12 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది మనకు 14. 14 is equal 14 అంటే LHS is equal to RHS వచ్చింది కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 9 and 5 ఇన్ ది గివెన్ నెంబర్లోని ప్లేస్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ అన్నట్టు. 9 యొక్క ప్లేస్ వాల్యూస్కి 5 యొక్క ప్లేస్ వాల్యూ. 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఎంత ఉంది, 90,000. డిఫరెన్స్ అన్నాడు కూడా మైనస్. 5 ఎక్కడ ఉంది, 1s ప్లేస్లో ఉంది అంటే 5. 90,000 మైనస్ 5 అంటే వస్తుంది 89,995 ఈజ్ ద డిఫరెన్స్ అవుట్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. అయితే LCM ఆఫ్ అనేసి ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రాక్షన్స్ ఇచ్చి LCM ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు న్యూమరేటర్స్కి ఏమో LCM ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్స్కి ఏమో HCF ఫైండ్ అవుట్ చేయాలి. 4కి 2కి 5కి LCM ఏమొస్తుంది, 20. LCM 5 HCF చేయాలి. HCF ఏమొస్తుంది, 5కి 3కి 7కి HCF ఏమొస్తుంది, 1 వస్తుంది. 20/1 అంటే 20. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. ఇఫ్ 123 into 356 is equal 43,788, then 1.23 into 0.356 is equal to అన్నాడు. ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో సేమ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ కూడా, కాకపోతే పాయింట్స్ డెసిమల్స్ అన్నట్టు పాయింట్స్ ఇవ్వడం జరిగింది. డెసిమల్ అంటే పాయింట్స్ తీసేస్తాం అనుకో సేమ్ నెంబర్ ఉంటుంది కదా, అంటే దీని యొక్క ప్రొడక్ట్ సేమ్ వస్తుంది కదా, 4378 వస్తుంది సేమ్. కానీ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నిటి తర్వాత పాయింట్స్ ఉంది, ఇక్కడ 2 నంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, 2 డిజిట్స్ తర్వాత. ఇక్కడ 3 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. మనకు వచ్చిన రిజల్ట్కి ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్ అంటే 5 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేసుకోవాలి మనం. 1 2 3 4 అంటే 0.43 ఆన్సర్ వస్తుంది కూడా 0.43788 వస్తుంది. 0.43788 అంటే థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ డైలీ వేజ్ ఆఫ్ XYZ? XYZ యొక్క డైలీ యావరేజ్ కావాలి అని, యావరేజ్ వేజ్ కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్, వైస్ శాలరీ ఈజ్ హాఫ్ ఆఫ్ Z X plus Z అన్న.
ఈ ఈ ఈ స్టేట్మెంట్ తీసుకుంటే మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యొక్క యావరేజ్ వస్తుందా? రాదు. కానీ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఎక్స్ ప్లస్ వై టుగెదర్ క్యారీస్ 40 more than the z అన్న, ఇలా ఈజ్ 40 more అన్న. జెడ్ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఎంత అన్నాడు 500 రూపీస్ ఈజ్ ఈక్వల్ 40. ఎక్స్ ప్లస్ వై ఎంత వస్తుంది మనకి 540. జెడ్ కూడా ఇవ్వడం జరిగింది 500. మనకి వచ్చేసి యావరేజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యొక్క యావరేజ్ కావాలని. ఎక్స్ ప్లస్ వై ఏమొస్తుంది మనకి 540, జెడ్ 500 బై 3 యావరేజ్ అన్నాడు కాబట్టి బై 3. ఇది తీసుకుంటే మనకి యావరేజ్ వస్తుంది కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యొక్క యావరేజ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఒక్కదానితో మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. 2 alone sufficient, why 1 alone is insufficient అని కూడా. Fourth one is correct. Next question. Working together A and B can fill a empty tank in 10 hours. They worked together for 4 hours and then B stopped and A continued to fill the tank till it was full. It took a total of 13 hours to fill the tank. How long would it take A to fill the empty tank alone? A ప్లస్ బి ఇద్దరు వర్క్ చేస్తే 10 అవర్స్లో కంప్లీట్ అయిపోతుందంట. అంటే A ప్లస్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 అవర్స్. అయితే A ప్లస్ బి యొక్క 1 అవర్ వర్క్, 1 అవర్లో ఎంత వర్క్ చేస్తారంటే 1/10 చేస్తారు. అని వాళ్ళిద్దరు కలిసి ఎన్ని అవర్స్ వర్క్ చేశారు? 4 అవర్స్ వర్క్ చేశారు. అంటే A ప్లస్ బి A ప్లస్ బి యొక్క 4 అవర్స్ వర్క్, 4 అవర్స్ 1 అవర్ వరకు 1/10 అయితే 4 అవర్స్ వరకు 4/10 కంప్లీట్ చేస్తారు. 4/10 అంటే ఏం రాయొచ్చు? 2 times 2 5 times 2/5 ఆఫ్ వరకు కంప్లీట్ అయిపోయింది. A ప్లస్ బి ఇద్దరు కలిసి 2/5 ఆఫ్ వరకు కంప్లీట్ చేస్తారు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? రిమైనింగ్ వర్క్ 3/5 ఉంటుంది. ఈ 3/5 ఆఫ్ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. A ప్లస్ బి ఇద్దరు కలిసి 4 అవర్స్ ఆల్రెడీ చేసేసారు. టోటల్ వర్క్ 13 అవర్స్ పడుతుందంట. అంటే ఇంకా రిమైనింగ్ ఏ ఒక్కడ ఎన్ని అవర్స్ చేయాలి? టోటల్ 13 అవర్స్ అయితే A ప్లస్ బి 4 అవర్స్ చేసేది. ఏ ఒక్కడ ఎన్ని అవర్స్ చేయాలి? ఇంకా 9 అవర్స్ చేయాలి. ఏ అని అతను రిమైనింగ్ ఎంత వర్క్ చేయాలి? ఏ 3 parts ఆఫ్ వర్క్ని 9 అవర్స్లో చేస్తాడు. అయితే టోటల్ వర్క్ ఎన్ని అవర్స్ అంటే ఎన్ని పార్ట్స్ అంటే 5 parts. 3 into 3 9 అయితే 5 into 3 అంతా 15 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ ఏ ఒక్కడ ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తారంటే 15 అవర్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద గివెన్ పై చార్ట్ రిప్రజెంట్స్ ది యాన్యువల్ yield ఆఫ్ సర్టెన్ క్రాప్స్. ద టోటల్ ప్రొడక్షన్ ఈజ్ 9,000 tons. దెన్ ద yield ఆఫ్ రైస్ ఈజ్ tons. టోటల్ 90,000 అయితే అందులో రైస్ కావాలన్నాడు. రైస్ ఎంత పర్సంటేజ్ ఎంత ఉంది మనకు? డిగ్రీస్లలో ఇవ్వడం జరిగింది 40 degrees. టోటల్ సర్కిల్ ఎంత? 360 degrees ఉంటుంది. మనకు 40 degrees ఎంత? 360 degreesలో 40 degrees కావాలి. 0 0 క్యాన్సల్. 4 1 times 4 9 times 9 1 times 9 1000 m. Second one is correct. A copper wire when bent in the form of a square encloses an area of 121 centimeter cube. If the same wire is bent into the form of circle, find the area of the circle. ఒక వైర్ని స్క్వేర్ లెక్క ఫామ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు దాని యొక్క ఏరియా ఎంత అంట? 121 స్క్వేర్. ఇలా స్క్వేర్ ఉంటే 4 sides ఆర్ ఈక్వల్. ఏ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏమొస్తుంది? ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈక్వల్ ఎంత అన్నాడు? 121. ఏ ఈక్వల్ ఎంత వస్తుంది? 11. అంటే సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత వస్తుంది? 11. వైర్ యొక్క లెంత్ ఎంత వస్తుంది మనకి? వైర్ యొక్క లెంత్ అంటే ఇది సర్క్యూట్ పేరెన్స్ కానీ లేదా పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఎంత వస్తుంది? వైర్ యొక్క లెంత్ ఈజ్ ఈక్వల్
4a 4 into a అంటే 11 44 meters వస్తుంది, సెంటీమీటర్స్ వస్తుంది. ఇది వైర్ యొక్క లెంత్. ఇదే వైర్తో మనం సర్కిల్ ఫామ్ చేసినాం అనుకో, ఇలాంటి సర్కిల్ ఫామ్ చేసినాం అనుకో, అదే ఈ సర్కిల్ ఫేరియస్ అయితే ఏదైతే ఉందో అదే వైర్ యొక్క లెంత్ అవుతుంది. సర్కిల్ ఫేరియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత 2πr ఇస్కోల్ వైర్ యొక్క లెంతే కదా 44. 2 into 22/7 into r is equal 44. 2 into 2 అంటే 44 1 times 44 1 times క్యాన్సిల్. r is equal అంతా 7, రేడియస్ 7 ఇవ్వడం జరిగింది. మనకేం కావాలంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏమొస్తుంది ఫార్ములా 5r². 5 అంటే 22/7, r అంటే 7 into 7. ఈ ఆర్కి 4కి 7కి 7కి క్యాన్సిల్ అవుతుంది. 22 into 7, 22 into 7 అంటే వస్తుంది మనకి 154 వస్తుంది. 154 అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇఫ్ tan theta is equal 7/24, then find the value of p such that tan theta minus sec theta by sin theta is equal minus p/28. ఇది సాల్వ్ చేసేప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. tan theta ఫార్ములా ఏంది? tan theta is equal హైట్ బై బేస్. హైట్ ఎంత ఇచ్చేసిన మనకు ఆల్రెడీ 7 ఇవ్వడం జరిగింది. tan theta is equal h/b అని. హెచ్ మనకు ఆల్రెడీ ఇచ్చేస్తాడు ఇక్కడ 7 అనేసి. బేస్ కూడా ఇవ్వడం జరిగింది 24. అయితే హైపోటెన్యూస్ కావాలి. హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్, హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 24 హోల్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. హైట్ అంటే ఎంత ఉంది మనకు 7². 24² అంటే 576 ప్లస్ 7² అంటే 49. h² ఇస్ ఈక్వల్ 625 అయితే హెచ్ ఈజ్ ఈక్వల్ అంతా 25 అంటే హైపోటెన్యూస్ కూడా వచ్చేసింది ఈజ్ ఈక్వల్ 20. మనకేం కావాలన్నా tan theta. tan theta అంటే ఇక్కడ tan theta అంటే h/b. h/b అంటే 7/24 మైనస్ sec theta. sec theta అంటే బేస్, ఇక్కడ హైపోటెన్యూస్ రెండు ఇచ్చేసి కూడా హైపోటెన్యూస్ బై sec theta అంటే హైపోటెన్యూస్ 25/24 హైపోటెన్యూస్ బై బేస్ బై sin theta అంటే ఏమొస్తుంది? sin theta హైట్ బై హైపోటెన్యూస్ 25 ఈక్వల్ మైనస్ p/28 ఇవ్వడం జరిగింది. న్యూమరేటర్లో ఇక్కడ 24 కామన్ ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు దాన్ని 7 - 25/24 by 7/25 is equal minus p/28. 7 minus 25 అంటే -18/24. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? రివర్స్లో అవుతుంది కదా. 25/7 is equal minus p/28. ఇక్కడ మైనస్కి మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 7 1 times 7 4s times 4 6 times క్యాన్సిల్ అవుతుంది. 6 1 times 6 3s 25 into 3 అంటే వస్తుంది p is equal 25 into 3 అంటే 75. వాల్యూ ఆఫ్ p ఎంత అంటే 75. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇఫ్ a - 1/a is equal 1 అయితే దెన్ a² + 1/a² ఎంత? ఇది 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను చూడండి. a - 1/a is equal 1 అన్నాడు. దీన్ని స్క్వేర్ చేసేసామనుకో a - b హోల్ స్క్వేర్, a² - b, a² + b² - 2 into a into 1/a is equal 1. ఇది క్యాన్సిల్ అవుతుంది.
ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఇజ్కోల్ ఏమొస్తుంది, ఇక్కడ -2 ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేస్తే +2 అవుతుంది. 1 + 2 ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఇజ్కోల్ 3 వస్తుంది. జనరల్ మెథడ్ ఫార్ములా బేస్ చేసుకుంటే ఇలా వస్తుంది. x - 1/x = k ఇచ్చేసి x² + 1/x² కనుక్కోమంటే జస్ట్ k² + 2 చేయాలి. k² అంటే ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 1 ఇచ్చేసారు. 1² + 2 1² + 2 ఎంత వస్తుంది, 3. సెకండ్ వన్ ఈస్ దట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.